నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య సత్ప్రసాదమునకు సదాకాలమును ఆరాధనయును స్తుతియును స్తోత్రమును నమస్కారమును కలుగునుగాక. భగవంతున్నే తన ఆస్తిగా భావించే నరుడు ధన్యుడు. నేనుండగా నీకిక చింతేలా, నేనుండగా నీకిక దిగులేలా అని ప్రభువు ఆయనను మన సంపదగా మన ఆస్తిగా స్వీకరించమని అమూల్యమైనటువంటి ఈ పరిశుద్ధ ఘడియలో సత్ప్రసాదనాథునిగా మన ముందు వేంచేసి ఉన్నారు. ఆ ప్రభువును స్తుతించుదాం, మహిమపరచుదాం, కీర్తించుదాం, ఘనపరచుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. ఆత్మనాథుడా వందనం, ఆత్మనాథుడా వందనం. సత్ప్రసాదనాథుడా వందనం, సత్ప్రసాదనాథుడా వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. సత్ప్రసాదనాథుడా స్తోత్రం, సత్ప్రసాదనాథుడా స్తోత్రం. తండ్రి ఘనత, తండ్రి ఘనత. యేసువా ఘనత, యేసువా ఘనత. ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత. సత్ప్రసాదనాథుడా ఘనత, సత్ప్రసాదనాథుడా ఘనత. తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసువా మహిమ, యేసువా మహిమ. ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ. సత్ప్రసాదనాథుడా మహిమ. ప్రభువా, నీవే నా స్వామివి, నీవే నా ప్రభుడవు. నా కోసం అయోగ్యునిగా ఉన్నప్పటికీ, పాపము ద్వారా మీకు ద్రోహము చేసినప్పటికీ నా కోసం నీవు సిలువలో మరణించావు. నీ రుధిరమును నాకై కార్చావు. స్తోత్రమయ్యా యేసయ్యా, స్తుతి స్తోత్రమయ్యా మెస్సయ్యా. తండ్రితో నన్ను ఐక్యం చేయటం కోసం నీ ప్రాణమును వెలగా పెట్టి ఉన్నావు. అందుకే ప్రభువా, నిన్ను స్తుతించుచున్నాను, నీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాను. ఇక జీవించినా మరణించినా నేను నీ కొరకే ప్రభువా. నేను పాపపు ఊబిలో పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించావు. కనుక ప్రభువా, నేను ఆట ఆడినా పాట పాడినా నీ నామమే మహిమపరచబడాలి, నీ నామము కీర్తించబడాలి అని అందరూ కూడా నా తరువాత ఈ స్తుతి గీతమును పాడండి.
నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివే. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కాచితివే. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. తండ్రితో ఐక్యము చేయగను నీ ప్రాణము వెలగా పెట్టితివి. జీవించినా మరణించినా, జీవించినా మరణించినా నీ కొరకే నా ప్రభువా, నీ కొరకే నా ప్రభువా. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. పాపపు ఊబిలో పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించితివి. పాపపు ఊబిలో పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించితివే. నే ఆడినా నే పాడినా, నే ఆడినా నే పాడినా నీ నామమునే స్వామి, నీ నామమునే స్వామి. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. నాకై సిలువలో మరణించి నీ రుధిరము నాకై కార్చితివి. స్తోత్రమయా యేసయ్యా,
స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా, స్తోత్రమయా యేసయ్యా, స్తుతి స్తోత్రమయా మెస్సయ్యా. ఈ ఆరాధన సమయంలో ముఖ్యముగా ఈ క్రింది తలంపులు ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పెంటారెడ్డి రోస్మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా, శివరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఫిరంగిపురం విచారణ, నారి జోజప్ప, విజయరాణి, రోహిత్, అన్వితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా, నారే రోసయ్య మరియు మాణిక్యముల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా, కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా, ఏలూరు మేత్రాసనం, కానూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న అనపర్తి మౌనికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా ఏ కృష్ణారావు, క్రిస్టీనా కుటుంబ సభ్యులు, పొలమర్శెట్టి ప్రకాశ్రావు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు, పొలమర్శెట్టి మాణిక్యమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా వీరి ఉద్దేశం కొరకు, సునీత సింగ్, సాధన కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా, కరోనా తొలగిపోయినట్లుగా కుటుంబ సభ్యులు, హైదరాబాద్ అగ్రపీఠం, ఎంజాల విచారణ, జన్మదినం జరుపుకుంటున్న నవ్యకు మంచి భవిష్యత్తు, తిరుమల రెడ్డి, కిషోర్ రెడ్డి, లలిత కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా కుటుంబం, విజయవాడ మిత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, అమర్లపూడి సామువేల్, స్వర్ణ, ప్రసాద్, రాధిక, సుసై, విశాల్, సలగల లెనిన్ బాబు, పద్మజ, వసుదేవరావు, విజయల్, శైలజ, అభినవ్, శ్రీనదులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు వీరి తలంపులు నెరవేరినట్లుగా, అమర్లపూడి సామువేల్, స్వర్ణ, సలగాల మేరీ రోజ్ కుటుంబ సభ్యులు. ఈ తలంపుల కోసం ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. కీర్తన 91 ద్వారా భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు దేవునికి, ప్రభువా, రాత్రి కాలమున సోకు అంటు రోగములకు నన్ను దూరముగా ఉంచుము, పగటిపూట నా మీద దాడి చేయు వారి నుంచి నన్ను సంరక్షించుము. ఎందుకనగా నీవే నా ఆశ్రయము, నేను నమ్మిన దేవుడవు నీవే అని కీర్తనకారునితో కలిసి మనం పాడుదాం. ప్రభువా, నీవు నా ఆశ్రయము, నా ఆశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా, నీవు నా ఆశ్రయము, నా ఆశ్రయము, రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. వేటకాని ఉరుల నుండియు, ఘోర వ్యాధుల నుండియు ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద
నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగను రక్షణాయుధముగను ఉండును. నీవు రేయి కలుగు అపాయములకు, పగటి పూట తగులు బాణములకు వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును, మిట్ట మధ్యాహ్నము హాని చేయు వారికి భయపడనక్కరలేదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. నీ దాపున 1000 మంది కూలినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, నీకు ఏ అపాయమును కలుగదు. నీ కన్నులతో నీవు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు. నీవు ప్రభువును, నీకు ఆశ్రయనీయునిగను, మహోన్నతుని నీకు నివాస సదనముగను చేసుకుంటివి. నీకు ఎట్టి కీడును సంభవింపదు, నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండునట్లు వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. నీవు సింహమును పామును కాలితో మట్టెదవు. కొదమ సింహమును కాల సర్పమును పాదుమలతో త్రొక్కెదవు.
నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును, వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయువుతో సంతృప్తి పరచెదను, వారికి నా రక్షణమును అనుగ్రహించెదను అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు. ప్రభువా నీవు నాశ్రయము, నాశ్రయము రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు, నేను నమ్మిన దేవుడవు. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా మన హృదయాలను తెరచి మన మధ్య ఉన్నటువంటి ప్రభువు ఆయన యొక్క సందేశమును నిశ్శబ్దంగా మౌనంగా ఆలకించుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని నడిపే ఇంధనం ధనము కాదు, దైవము మనను నడిపేటటువంటి శక్తి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయం 5వ వచనములో ధనాపేక్ష నుండి మీ జీవితములను దూరముగా ఉంచుకొనుడు అని వింటూ ఉన్నాం. ధనాపేక్ష నుండి మీ జీవితమును దూరముగా ఉంచుకొనుడు.
అదే విధముగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనములో, శ్రీమంతుడివయుండి ఆందోళనకు గురి అగుట కంటే పేదవానిగా ఉండి దైవ భయము కలిగి ఉండుట మేలు. ఆస్తిపాస్తులుండి ఆందోళన చెందుట కంటే పేదవానిగా ఉండి దైవ భయము కలిగి ఉండుట మేలు అని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో మనం వింటూ ఉన్నాం. మరి ధనం మనలో ఒక తప్పుడు స్వతంత్రాన్ని కలిగిస్తూ ఉంది. ధనం మనకు చెప్తూ ఉంది, నేను నీతో ఉన్నట్లయితే నీకు భగవంతుడు అవసరము లేదు, నేను నీతో ఉన్నట్లయితే నీ పొరుగువాడు కూడా నీకు అవసరము లేదు. ఎందుకనగా నేను నీ యొక్క అన్ని బాధలను నేను తీర్చగలను అని ధనం అంటూ మనకు ఒక తప్పుడు స్వతంత్రాన్ని ధనం మనకిస్తూ ఉంది. అందుకే మనందరం కూడా గ్రహించాలి, లోక ఆశలు క్షణికమే, నిజమైనటువంటి సంపద ప్రభువు. ఇఫ్ యు హ్యావ్ సంథింగ్ యు కాంట్ లివ్ వితౌట్, యు డోంట్ ఓన్ ఇట్, ఇట్ ఓన్స్ యూ. ఏదైనా లేకుండా నీవు బ్రతకలేకపోతున్నావు అంటే దాని అర్థం అది నీవు కలిగి ఉన్నావు అని కాదు, అది నిన్ను కలిగి ఉన్నది అని అర్థం. ఏదైనా లేకుండా మనం ఉండలేకపోతున్నాము అంటే అది మనం కలిగి ఉన్నట్టు కాదు, మనలను అది కలిగి ఉన్నట్టు. అనగా మనం దాని నియంత్రణలో ఉన్నట్టు, మనం దానిని నియంత్రించటానికి బదులు అది మనలను నియంత్రిస్తూ ఉంది. మరి అదే విధముగా డబ్బు లేకుండా నేను ఉండలేను అని మనం అనుకున్నట్లయితే, ధనము లేకుండా నేను ఉండలేను అని మనం అనుకున్నట్లయితే మనం డబ్బును కలిగి ఉన్నట్టు కాదు, కానీ డబ్బే మనలను కలిగి ఉన్నట్లు అని మనం గ్రహించాలి. అందుకే సామెతల గ్రంథములో భక్తుడు చేసినటువంటి ప్రార్థనను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలలో, ప్రభువా నన్ను పేదవాడిని చేయవద్దు, ధనవంతుణ్ణి చేయవద్దు. ఎందుకనగా పేదవానిగా చేస్తే నేను ఇతరుల నుంచి దొంగిలిస్తానేమో, ధనవంతునిగా చేసినట్లయితే నా దేవుడైన నిన్ను మరచి నీ మీద నేను తిరుగుబాటు చేస్తానేమో గర్వముతో. అందుకే ప్రభువా నన్ను పేదవాన్ని చేయవద్దు, ధనవంతుణ్ణి చేయవద్దు. ఏ రోజుకు ఆ రోజు నా జీవితం గడుచుటకు కావలసిన వనరులను నాకు ప్రసాదించు అని భక్తుడు ప్రార్థన చేసినట్లు మనం కూడా చేద్దాం. అందుకే ఈ లోక సంపదకై తహతహలాడుతున్నావా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మన జీవితం గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటిది. అటువంటి ఆశతో ఈ లోక సంపదకై నీవు తహతహలాడుతున్నావా? ఒకరోజు మంచు వలె మనం మరుగైపోతాం. అప్పుడు నీవు సంపాదించినది ఎవరికి చెందుతుంది అని ఈరోజు లోబివాని ఉపమానంలో ప్రభు అడిగినట్లు మనలందరినీ, ప్రతి ఒక్కరిని ప్రభు అడుగుతున్నాడు. అందుకే ప్రభువా నిజ సంపద నీవని నా జీవితం ముగిసే ముందే నాకు ఎరిగించు. ఎందుకంటే ఏ క్షణమున నేను ఆవిరైపోతానో నాకే తెలియదు. కనుక నా నిజ సంపద నీవే. నీవు పేరు ప్రఖ్యాతులకై ప్రాకులాడుతున్నావా? ఆ పేరు ప్రఖ్యాతులు సంద్రములోని నురగ లాంటివి. ఒక్క క్షణంలో ఆ నురగ మటుమాయమైపోతూ ఉంది. అందుకే ప్రభువా నా పేరు ప్రఖ్యాతులు దేని నుంచి రావాలి అనగా, నీ చేతిలో చెక్కిన పేరును నీవు నీ అరచేతుల్లో నా పేరుని చెక్కున్నావు. దాని వలన నాకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని ప్రభు యొక్క క్షమాపణను ఈ పాటని ఆ తర్వాత పాడటం ద్వారా వేడుకుందాం.
లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోక ఆశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపోవు పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో, నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచు వలె నేను మరుగైపోతిని. మంచు వలె నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. సంద్రపు నురగల చెదరిపోవు పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతిని. సంద్రపు నురగల చెదరిపోవు పేరుకై అడ్డదారిలో నేను పయనమైపోతిని. నీ చేతిలో చెక్కిన
పేరునని మరచి నీ చేతిలో చెక్కిన పేరునని మరచి ఒక్కరోజు అదిదిలా మాసిపోతిని. ఒక్కరోజు అతిథిలా మాసిపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమే అని, లోకాశలు క్షణికమే అని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే. ఈ సమయంలో మన ఆశలను, మన కోరికలను, మన విన్నపాలను దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, నీ రూపములో మమ్ములను సృజించావు. మట్టి బొమ్మలమైనటువంటి మాలో నీ శ్వాసను ఊది నీ పోలికగా మమ్ములను సృజించి నీ ఆత్మను ఈ మట్టిలో పెట్టావు. అందుకే ప్రభువా, మేము అమూల్యమైనటువంటి వాళ్ళముగా తయారయ్యాం. అటువంటి అమూల్యమైనటువంటి నీ బిడ్డలు కష్టాలలో ఉండగా, బాధల్లో ఉండగా మమ్ములను వదిలివేసేటటువంటి వాడవు కాదు. మమ్ములను ప్రేమించే దేవుడవు కనుక కుమారుడు చేపనడిగిన దుష్టులైనటువంటి తండ్రి కూడా పామునివ్వడు కదా అని పలికి ఉన్నావు. అందుకే ప్రభువా, ఈ దీనస్థితిలో నీ బిడ్డలమైనటువంటి మేము చేస్తున్న విన్నపములను ఆశీర్వదించండి. తిరుసభను, తిరుసభ అధిపతులను, నాయకులను, మేత్రానులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందిన ప్రతి కథోలిక క్రైస్తవ బిడ్డను మరొకసారి మీ ఆత్మతో నింపండి. ప్రపంచమును చూచి మేము భయపడక, సైతాను దాడులను చూచి మేము చలించక, అగాఢమైనటువంటి నిగూఢమైనటువంటి విశ్వాసమును మేము కలిగి ఉండేటటువంటి బిడ్డలుగా మమ్ము తీర్చిదిద్దండి. ప్రభువా, ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనను ప్రత్యక్షముగా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబములో, ప్రతి వ్యక్తి జీవితములో, ప్రతి హృదయములో ఎన్నో వేదనలు, ఆవేదనలు, ఆశలు, ఆకాంక్షలు, అడి ఆశలు, నిరాశలు, నిస్పృహలు, అనారోగ్యాలు, ఆనందాలు, సంతోషాలు అన్నిటినీ మీకు అర్పిస్తూ ఉన్నాము. నీవు మా సృష్టికర్తవు కనుక మమ్ములను గుణపరచు వాడవు నీవే.
మాలో ఉన్నటువంటి శారీరక రుగ్మతలను, మానసిక అనారోగ్యమును, నీ నుంచి దూరమయ్యేటటువంటి ఆధ్యాత్మిక అంధత్వమును తొలగించువాడవు నీవే. మా హృదయాలను మీ ప్రేమతో నింపండి. ఈ దివ్య సత్ప్రసాద్ ఆరాధనలో టీవీ ద్వారా ప్రత్యక్షముగా పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు తాకండి. దివ్య సత్ప్రసాదని నాదుని యొక్క ఆశీస్సులను, సన్నిధిని ప్రతి కుటుంబంలో ప్రసాదించండి. ముఖ్యముగా ప్రభువా, కరోనా వల్ల అల్లకల్లోలమైతున్నటువంటి కుటుంబాలను, కరోనా వల్ల వివక్షకు గురైతున్నటువంటి కుటుంబాలను మీరే ఆదరించండి. తండ్రిగా వారిని దీవించండి. ఈ మనవులనన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. శిరమును వంచుడి వినయము తోడ, నీ మహాయాద్భుత వరవాయినికి. శిరమును వంచుడి వినయము తోడ, నూతన ఆరాధన ప్రజ్వలింప, గుప్తము నిందు పాదవు పందం పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ, పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు. పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాప చిహ్నములు మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగయుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆమేన్. స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక. నిజ దేవుడును నిజ మనుష్యుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక.
దేవుని యొక్క నామము స్తుతింపబడునుగాక. యేసు యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయము స్తుతింపబడునుగాక. అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక. పీఠము యొక్క మిగుల పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందు చేసువు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరితు శాంతువు స్తుతింపబడునుగాక. దేవుని గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక. ఆమె యొక్క నిష్కలంకమైన ఉద్భవము స్తుతింపబడునుగాక. కన్యకయ్యను తల్లియునైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహిమగల మోక్షారోహణం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజెప్ప స్తుతింపబడునుగాక. తమ దూతల యందును తమ పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. గుణదల కొండను కాన పల్లెగా మలచినవు అమ్మా. నీ దివ్య సుధుని మహిమలు మాకై ప్రార్థించుము తల్లి. గుణకర మాత మరియమ్మ మాకై వేడగరావమ్మ. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి. భక్తితో మేము జపించా భక్తితో మేము జపించ జపమాలను మాకు వసగితివి. జపమాలను మాకు వసగితివి. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా వందనం. అమ్మా వందనం మరియమ్మా